ప్రపంచంలో త్వరలోనే ఓ కొత్త మతం రాబోతోందని, దీనికోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో ఒక కేంద్రాన్ని కూడా సిద్ధం చేశారని జోషన్ చెప్పారు. ఈ భవిష్యవాణిని భారతదేశానికి చెందిన ప్రముఖ ఇమాం డాక్టర్ ఇమాం ఉమైర్ ఇలియాసి వెల్లడించారు. కొత్త మతం ముస్లింలు, యూదులు, క్రైస్తవులను కలుపుతుందని ఆయన అన్నారు. అంతేకాదు, ఆ కొత్త మతానికి ఇబ్రహీం ఎక్ ఫెయిత్ అని పేరు కూడా పెట్టారు. అయితే ఒక కొత్త మతం ఎలా ఏర్పడుతోంది? దీనికోసం ఏమైనా కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుందా? ముఖ్యంగా ఒక కొత్త మతానికి గుర్తింపు ఎలా, ఎక్కడ లభిస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. డాక్టర్ ఇమాం ఉమైర్ ఇలియాసి ఈ వాదనను ఊరికే చేయలేదు. గత ఏడాది ముస్లింలు అధికంగా ఉన్న అరబ్ దేశంలో అబ్రహం అనే కొత్త మతం ఉనికిలోకి వచ్చిందని వార్తలు వచ్చాయి. ఇస్లాం, క్రైస్తవ, యూదు మతాల మధ్య ఉన్న సమానత్వాల కారణంగా వారి మధ్య దూరాన్ని తగ్గించడమే ఈ మతం యొక్క లక్ష్యం. అయితే ఇది కొత్త మతం కాదని, కేవలం ఒక మతపరమైన ప్రాజెక్ట్ అని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఇమాం ఉమైర్ కొత్త వాదనతో దీనిపై చర్చను లేవనెత్తారు. వాస్తవానికి మనిషి పుట్టినప్పుడు ఏ మతమూ లేదు. కానీ నాగరికతలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రజల్లో మత విశ్వాసాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే సనాతన ధర్మం, ఇస్లాం, క్రైస్తవం లేదా ప్రపంచంలోని ఇతర మతాలు కూడా వచ్చాయి. ఏదైనా మతం ఏర్పడటానికి దాని గుర్తింపు కోసం అత్యంత ముఖ్యమైన అంశం ఆధ్యాత్మికత. అంటే మీరు ఆధ్యాత్మికత ద్వారా ప్రజలను ఎలా ఏకం చేయగలరు, వారికి ఎలా పరోపకారం, మానవత్వం మార్గంలో నడవడానికి నేర్పించగలరు అనేదే ముఖ్యం. చరిత్రను తిరిగేస్తే ప్రపంచంలో అన్ని మతాలు వేర్వేరు సమయాల్లో వేర్వేరు వ్యక్తుల ద్వారా ప్రారంభించబడ్డాయి. అది సనాతన ధర్మం కావచ్చు, ఇస్లాం కావచ్చు, లేదా క్రైస్తవ మతం కావచ్చు. సనాతన ధర్మం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మతం. దీని ప్రారంభం తెలిసినంత వరకు 12,000 సంవత్సరాల క్రితం నాటిది. అయితే పౌరాణిక విశ్వాసాల ప్రకారం ఈ మతం అంతకంటే చాలా పురాతనమైనది. ఇస్లాం, క్రైస్తవం వంటి మతాలను ప్రవక్త మహమ్మద్, యేసుక్రీస్తు బోధించారు. అదేవిధంగా గౌతమ బుద్ధుడు బౌద్ధ మతానికి, మహావీరుడు జైన మతానికి పునాదులు వేశారు. వీరందరూ తమ ఆలోచనలతో ప్రజలను ప్రేరేపించారు, వారిని ఏకం చేశారు. అదేవిధంగా ఏదైనా కొత్త మతం అభివృద్ధి చెందడానికి దాని విశ్వాసాలు, ఆలోచనలను చెప్పే వ్యక్తి ఒకరుండాలి. ప్రజలు దానిని అనుసరించాలి. ఏదైనా మతానికి గుర్తింపు లభించడానికి ప్రజలు పాటించే, స్వీకరించే ఆలోచనలు చాలా ముఖ్యం. దీనికోసం ఏదో ఒక భాషలో సాహిత్యం ఉండాలి. ప్రజలు దానిని చదవాలి, దాని నుంచి ప్రయోజనం కూడా పొందాలి. ఆ సాహిత్యంలో రాసిన విషయాలు సర్వత్రా ఆమోదయోగ్యంగా ఉండాలి. ప్రజలు దానిని గుర్తించాలి. ఒక పెద్ద ఆలోచన లేదా విశ్వాసాలను పెద్ద సంఖ్యలో ప్రజలు విశ్వసించడం ప్రారంభించినప్పుడు ఒక కొత్త మత సమాజం స్థాపించబడుతుంది.